జాయిన్ అయ్యారు. ఆయనతో కూడా మాట్లాడదాం. శ్రీనివాసరావు నమస్తే అండి. సార్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ముఖ్యంగా ఇప్పటి వరకు క్రమశిక్షణకు మారిపోయారు. కాంగ్రెస్ లాగా కాదు, మాది చాలా పర్ఫెక్ట్గా మంచిగా పనిచేసే క్రమశిక్షణకి మారుపేరుగా ఉండే పార్టీ అని చెప్పిన క్రమంలో ఇప్పుడు రాజాసింగ్ రాజీనామాని మీరు ఎలా చూస్తారు? స్వతంత్ర టీవీ వీక్షకులకు మాతో పాటు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. దీంట్లో ఏ పార్టీ కూడా అతీతులు కారు. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు అన్నిట్లలో అసంతృప్తులు, ఇబ్బందులు అన్ని పార్టీలో ఉంటాయని స్పష్టమైంది. ఇదే కాక చాలా కాలంగా ఏదైతే కవిత గారి లెటర్ కంటే ముందు తర్వాత పరిణామాల్లో చూస్తే భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అనడానికి ఇది పూర్తి నిదర్శనం. రాజాసింగ్ గారు కవిత గారి లెటరు బయటకు వచ్చిన తర్వాత వారు అవుట్ బ్రస్ట్ అప్పుడు మాట్లాడడం జరిగింది. తర్వాత ఇప్పుడు రామచంద్రరావు గారిని నియామకం తర్వాత వారు ఇమీడియట్గా రాజీనామాని సమర్పించడం, ఏదైతే నిన్నటి వరకు పేరు ఏదైతే ప్రచారంలో లేనటువంటి పేరు ఈటల రాజేందర్ గారో, రఘునందన్ రావు గారో, అరవింద్ గారో ఎవరో వస్తారని చెప్పి అందరూ ఊహించిన దాన్ని అన్యూయంగా, సరే రామచంద్రరావు గారు మంచి వ్యక్తి, వారు ఎమ్మెల్సీగా ఉన్నారు, అంతకుముందు చిన్నప్పటి నుంచి ఏబీపీ కార్యకర్తగా వారు సంఘ్ పరివార్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వారు అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఫైర్ బ్రాండ్ కాదు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీని మంచిగా పట్టాల మీదకి ఎక్కించగలిగినటువంటి వ్యక్తి కాదు అని వాళ్ళ క్యాడరే భావిస్తున్నటువంటి సందర్భం. బీఆర్ఎస్ పార్టీకి చేయూత ఇవ్వడం కోసం, బీఆర్ఎస్ పార్టీ యొక్క ఉనికిని పరిరక్షించడం కోసం రామచంద్రరావు గారి నియామకం నిదర్శనం. దానికి తార్కాణం ఎవరైతే మన రాజాసింగ్ గారు చేసినటువంటి రాజీనామా. రాజాసింగ్ రాజీనామా అనేది టీకప్లో తుఫాన్ లాంటిది, మేము మళ్ళీ మాట్లాడుకుంటాం, వెనక్కి తెచ్చుకుంటామని చెప్తున్నారు. ఉండొచ్చు, వాళ్ళకి అట్లాంటి ఆస్కారం అయితే ఉండొచ్చు. ఇంతకుముందు గతంలో కూడా ఒకసారి రాజీనామా చేసి బయటకు వచ్చిండ్రో అనేక ఏ పార్టీలోనే ఆ వెసులుబాటు ఉంటుంది. కానీ ఇక్కడ ఏదైతే క్రమశిక్షణ గల పార్టీగా అసలు వారు చేసినటువంటి నిర్ణయాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు, మేము చాలా ఏదైనా మేము క్లోజ్డ్ డోర్స్లోనే మాట్లాడుకుంటాం, బయటకు వచ్చి మాట్లాడమని చెప్పడం దానికి ఇది ఇప్పుడు జరిగిన పరిణామం ఎవరు కూడా ఈ పరిణామాలకు అతీతులు కారు అనడానికి నిదర్శనం ఇది. రాజాసింగ్ గారి యొక్క రాజీనామా ఒకటే కాక రామచంద్రరావు గారి నియామకం మీద బీఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఉన్న బంధాన్ని ఇక్కడ తెలియజేసింది. ఎలా ఉంది లింక్? ఎట్లంటే మీరే చెప్తున్నారు రామచంద్రరావు మంచి వ్యక్తి అయి ఉండొచ్చు, లేకపోతే అధ్యక్ష పదవికి ఆయన అనర్హుడనా? మీ లేదు, వారు అధ్యక్ష పదవికి అర్హులు అనర్హులు అని తేల్చాల్సినటువంటిది మేము కాదు. ఆ పార్టీలో వాళ్ళకున్న దానికి బీఆర్ఎస్కి సంబంధం ఏంటి? సంబంధం ఏమిటంటే బండి సంజయ్ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ముందు ఏదైతే దూకుడుతోటి ఉందో ఆ దూకుడుని తగ్గించి కిషన్ రెడ్డి గారిని పెట్టినప్పుడే ఈ ప్రచారం వచ్చింది. కేవలం బీఆర్ఎస్ పార్టీకి లాభం చేయడం కోసం భారతీయ జనతా పార్టీ తానే అధికారంలోకి వస్తుందని అంత ప్రచారం జరిగిందని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఎందుకు బీజేపీ బీఆర్ఎస్కి ఇస్తుందంటారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాటజీ వాళ్ళది ఏందనేది మనకు స్పష్టంగా మనం చెప్పలేకపోయినా, ఇవన్నీ మనం మాట్లాడే స్పెక్యులేషన్స్ అయినా, బీఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి ఒక అవగాహన ఉంది. వాళ్ళు బయటికి వాళ్ళు తిట్టినట్టు మాట్లాడుకున్నా ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అన్నట్టుగా ఉండేది వాళ్ళది. ఎందుకంటే వారు చేసినటువంటి రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, వాళ్ళు పెట్టినటువంటి అన్ని బిల్లులకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తూనే వచ్చింది. 23 వరకు జరిగిన అసెంబ్లీ మీరు చెప్పినట్టు గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అని చెప్తున్నారు కదా, అదే నిజమైతే కవితను ఎందుకు అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ చేయడం కూడా దాంట్లో ఇది ఒక వాళ్ళు చేసినటువంటి దాంట్లో భాగం అయి ఉండొచ్చు. లేదా కవిత గారికి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేత గారికి ఉన్నటువంటి దానివల్ల అరెస్ట్ చేసి ఉండొచ్చు. కారణాలు ఏవైనా పార్లమెంట్ ఎన్నికల్లో బహిరంగంగా బీఆర్ఎస్ క్యాడర్ బీజేపీకి సపోర్ట్ చేసింది. ఇది జగమెరిగిన సత్యం. అన్ని కాన్స్టిట్యున్సీ 8 కాన్స్టిట్యున్సీలు గెలవడంలో వారి యొక్క పూర్తి దోహదం భారతీయ జనతా పార్టీ గెలవడానికి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పూర్తి దోహదం చేసింది. కాబట్టి మీరు దీన్ని ప్రత్యక్షంగా మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలందరికీ అర్థమైపోయింది భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటని. కవిత గారి లెటరు, రాజాసింగ్ గారు దాని మీద కామెంట్సు,
ఇప్పుడు జరిగిన పరిణామాలు నిదర్శనం. అంటే ఇది దీని పూర్తి ప్రూఫ్ అయిపోయింది. భారతీయ జనతా పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీలో కలవచ్చు, లేదా రేపు వాళ్ళు పొత్తు పెట్టుకోవచ్చు, ఏదైనా కావచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని, వాళ్ళ యొక్క ఉద్దేశం కాంగ్రెస్ పార్టీని టోటల్గా దీన్ని ఇబ్బంది పెట్టాలి అంటే బీఆర్ఎస్ తోటి కలిస్తేనే సాధ్యమన్నటువంటి వాళ్ళ ఉంటుంది. కాబట్టి కేవలం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని సదరన్ స్టేట్స్లో ఎక్కడైతే వాళ్ళు ఎక్కడ కూడా ప్రూవ్ చేసుకునే పరిస్థితిలో లేరు, ఒక తెలంగాణలోనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా బీఆర్ఎస్ తోటి వాళ్ళు పొల్యూషన్ ఏర్పడితే మాకు ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నదో ఆ విధంగా ఉంటుందనే భావజాలానికి వచ్చి ఉండొచ్చు ప్రాంతీయ పార్టీతోటి. రైట్, పూర్తి స్థాయిలో రాలేమని వాళ్ళకు కూడా అర్థమైపోయి ఉండొచ్చు, ఏదైనా కారణం అయి ఉండొచ్చు. రైట్. జయరామ్ గారు, మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా రాబోయే రోజు ఇప్పుడు రాజాసింగ్ రాజీనామాతో